సార్ ఇప్పుడు ఫెయిర్‌నెస్ కోసం గూడా కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి. అవి ఎంత వరకు వర్క్ చేస్తాయి? సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయి? డెఫినెట్లీ దీంట్లో కొన్ని అనెథికల్ సెంటర్స్ ఉన్నాయి. ఆ హ్మ్. హ్మ్. సీక్రెట్స్ ఈ హ్మ్. సీక్రెట్స్ అని పేర్లతో ఉంటాయి. హ్మ్. వాళ్ళు ఏంటంటే లోడోస్ గ్లూటథియోన్‌తో పాటు కోజిక్ యాసిడ్ అని, ట్రానిక్సామిక్ యాసిడ్ అని. హ్మ్. సో ట్రానిక్సామిక్ యాసిడ్ లాంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్‌లో చిన్న క్లాట్స్‌లు ఫామ్ అవ్వడము అలాంటివి కూడా అవ్వచ్చు. ఓకే. సో అలా కాకుండా ప్యూర్ జాపనీస్ గ్లూటథియోన్ హ్మ్. విత్ వైటమిన్ సి, హ్మ్. విత్ హైలోనిక్ యాసిడ్, విత్ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్స్, అలాగా రకరకాల వైటమిన్స్, రకరకాల మినరల్స్, అలాగే గ్లూటథియోన్ అబ్జార్ప్షన్ బాగా అవసరమైంది ఎనెస్టైల్ సిస్టీన్, హ్మ్. హ్మ్. పిక్నోజెనాల్, వైటమిన్ సి, ఇలా రకరకాల ఎక్స్ట్రాక్ట్స్తో ఉన్నటువంటి ఒక కాంబో ఆర్ వాట్ ఎవర్ యాహ్! అది ఐవి సెలైన్లో కలిపి హ్మ్. దానిని ఐవిగా ఇవ్వడం అనేది హ్మ్. 95% మోస్ట్ ఎఫిషియంట్ ట్రీట్. బట్ ప్యూర్ జపనీస్ గ్లూటథియోన్ దొరికేది అనేది చూసుకోవాలి. ఓకే. శ్రీరూప్లో రెగ్యులర్గా జరిగేది అది. హ్మ్. సో దాంతో పాటు రెండవది ఏంటంటే వాళ్ళకున్న హైట్ బాడీ వెయిట్ని బట్టి ఎన్ని సెషన్స్ హ్మ్. 10 రోజులకు ఒకసారి ఎన్ని రోజులకు ఒకసారి ఎన్ని సెషన్స్ చేయొచ్చు ఓకే. అనే దాన్ని బట్టి చేస్తే హ్మ్. మీరు కొంతమందిని ప్రతి ఇంజెక్షన్కి మార్పు చూస్తాం. అంటే ఒకటి హ్మ్. నల్లగా ఉన్న అమ్మాయి తమన్నా అంత తెల్లగా అయిపోతుంది. ఒక బ్లాక్ అమెరికన్ వైట్ అమెరికన్ లాగా అయిపోలేడు. హ్మ్. హ్మ్. బట్ విజిబుల్లీ హ్మ్. 2 షేడ్స్ 3 షేడ్స్ మార్పు కూడా చూస్తుంటాం. ఇంతకంటే ఎక్కువ చూస్తుంటాం. ఓకే. హ్మ్. వాటికి అసిస్టెడ్గా ఒక గ్లూటథియోన్‌తో ఉన్న సోప్ అని, హ్మ్. ఒక లోషన్ అని, హ్మ్. ఒక యాంటీ ఆక్సిడెంట్ స్ప్రేయర్ నీళ్ళలో వేసుకుని డిస్పర్సిబుల్ అయ్యేటువంటి ఓకే. గ్లూటథియోన్ టాబ్లెట్ అని అవి అసిస్ట్ అవుతాయి. దే ఆర్ సపోర్టింగ్ దిస్. హ్మ్. దిస్ ఈజ్ మెయిన్. ఓకే. సో ఇట్లా ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్ని లైక్ ఒక 1 ఇయర్ వరకు తీసుకోవాలా? 6 మంత్స్ వరకు అన్ని ఉండవు తీసుకోవాలా? అన్నీ తీసుకోకూడదు. సో ఏదైనా ఎక్కువ మంచిది కాదు, యాహ్! ఏది అతిగా మంచిది కాదు. అంటే 1 ఇయర్ కోర్స్. అలా అక్కర్లా. ఒక 3 మంత్స్ కోర్స్ హ్మ్. ఆర్ 4 మంత్స్ కోర్స్, హ్మ్. వీక్లీ టు 10 days వన్సే ఓకే. అలాగా తీసుకుంటూ రెగ్యులర్ స్పోర్ట్స్, రెగ్యులర్ మన హ్మ్. యాక్టివిటీస్, రెగ్యులర్ వర్క్ ఫ్రమ్ ద డే వన్, హ్మ్. రెగ్యులర్ ఫ్యామిలీ లైఫ్ ఫ్రమ్ ద డే వన్. ఓకే. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇంజెక్షన్కి మార్పు అలా గమనిస్తూ ఉండొచ్చు. హ్మ్. కొంతమందికి ప్రతి ఇంజెక్షన్ మార్పు కనపడతారు. హ్మ్. కొంతమంది ఫస్ట్ ఇంజెక్షన్లో మంచి మార్పు కనపడి, అంటే బాడీలో ఫస్ట్ వెళ్ళడం కదా, హ్మ్. 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 తర్వాత కొన్ని ఇంజెక్షన్ బ్రేక్ తర్వాత మళ్ళీ చూస్తుంటాం.